పాకిస్తాన్ భారత్ మధ్య ఏదైతే యుద్ధం జరుగుతున్న పరిస్థితుల్లో పాకిస్తాన్కి అయితే ఇంకా బుద్ధి రాలేదనే చెప్పుకోవాలా. సో దాదాపు గత కొన్ని రోజులుగా కూడా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్న తర్వాత పాకిస్తాన్కి అయితే కిరిబికిరైపోతున్న పరిస్థితి ఉంది. పాకిస్తాన్లోని సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో సివిలియన్స్ కూడా వాళ్ళు అతలకుతలం అయిపోతా ఉన్నారు అనే ఒక సమాచారం అయితే వస్తూ ఉంది. అక్కడ జరిగినటువంటి పరిణామాల గురించి మనం మాట్లాడుకుందాం. సో ఎవరైతే సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక సతమతం అయిపోతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి హోంమంత్రికి సంబంధించినటువంటి నివాసం పైన కూడా పాకిస్తాన్ సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాళ్లతో దాడి చేసినట్టు మనకు వీడియోలు కూడా రావడం జరుగుతూ ఉంది. సో దీంట్లో క్లియర్ కట్గా మనకి గత కొన్ని రోజుల కింద ఏదైతే మోస్ట్ వాంటెడ్ ఏదైతే లష్కర్ తోయిబా టాప్ కమాండర్ అయినటువంటి హఫీజ్ సయ్యద్ అనే ఒక వ్యక్తి ఒక వేదికగా సో దాదాపు ఒక దేశ ప్రధాని అని ఒక భయం లేకుండా తను ఎంత దారుణంగా మాట్లాడాడో అనే దానిపైన మళ్ళీ ఒకసారి మనం ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఆయన ఆ రోజు ఏం మాట్లాడిండు, దాని తర్వాత ఏదైతే ఆర్మీ యూనిఫామ్లో ఉంటూ ఒక ఉగ్రవాదులుగా వాళ్ళు ఎంత ఎంత దిగజారిపోయారు అనే దానిపైన ఖచ్చితంగా కూడా మనం మాట్లాడుకోవాలా. హఫీజ్ సయ్యద్ మాటలు విందాం ఫస్ట్. సో దీంట్లో క్లియర్ కట్గా ఎస్ మీరు వినండి. जुबान इंशाअल्लाह हम खींच के रहेंगे. अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे. इन दरियाओं में फिर खून बहेगा और मैं चुप नहीं रहूंगा. तेरी जुबान इंशाअल्लाह हम खींच के रहेंगे. రక్తం మరిగిపోతుందండి ఈ మాటలు వింటే. లిటరలీ భారత్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఒంట్లో ఇవాళ రక్తం మరిగిపోతుందని చెప్పుకోవాలా. ఆయన ఏమంటున్నంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు వీళ్ళంతా ఒక అల్లరి మూకలుగా ఉండి ఇవాళ ప్రపంచ దేశాల్లో విధ్వంసం చెలరేగిస్తున్నటువంటి ఈ పిచ్చి కుక్కలు ఎవరైతే ఉన్నారో ఇవాళ ప్రధాని మోడీకి సవాల్ విసరడం జరుగుతూ ఉంది. మోదీ ఇవాళ సింధు జలాల్ని మీరు ఏదైతే అవన్నీ వదలకపోతే మీ శ్వాస వాపేస్తాం, ఆ సింధు జలాల్లో హిందువుల రక్తం పారిసం, ఏదైతే భారత్లో ఉన్నటువంటి ప్రజల రక్తం పారిస్తాం అని చెప్పేసి కూడా ఊషకూతలు కూసిన పరిస్థితి ఉంది. సో అది జరిగిన 10 రోజుల్లోనే సో పాకిస్తాన్ ఆర్మీ ఒక అధికారి ఎంత దారుణంగా ఎంత నిర్లక్ష్యంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అనే దానిపైన కూడా ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. సో ఆయన ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు అసలు ఆర్మీ యూనిఫామ్ కన్నా లేకపోతే ఏదైతే ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో దాంట్లో చేరిపోతే కూడా ఇంకా మంచిది కదా. ఆర్మీ యూనిఫామ్కి అలా మచ్చ తెచ్చే పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు అన్నది కూడా మనకు తెలుస్తూ ఉంది. చూడండి మీరు ఆ నీళ్ళని వదలకపోతే ఖచ్చితంగా మీ శ్వాసని ఆపేస్తామని చెప్పేసి ఇవాళ ఉగ్రవాదం లేదు, ఈసారి మాత్రం ఒక ఆర్మీ అధికారి అన్నాడు. దానికి కూడా ఎవరైతే అక్కడ మీటింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వత్తాసు పలికి చప్పట్లు కొట్టి విజిల్స్ వేస్తున్న పరిస్థితి ఉంది. ఎంత సిగ్గుండాలి అసలు. సో దీంట్లో క్లియర్ కట్గా మనకు అర్థమైందంటే చింద చచ్చిన పులుపు సావదా అనే ఒక సామెత ఉంటుంది. సో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎవరైతే ఉగ్రవాదులే కావచ్చు, ఆర్మీ యూనిఫామ్ వేసుకున్నటువంటి ఈ ఉగ్రవాదులే కావచ్చు, సో బోత్ ఆర్ ఈక్వల్ అని చెప్పుకోవాలా. ఇద్దరు కూడా సేమే. ఎందుకంటే ఇద్దరు సేమ్ అని ఎందుకు చెప్పిందంటే వీళ్ళు ఎవరైతే ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదులు చనిపోయిన తర్వాత దాదాపు 23 నిమిషాలలో 9 ఉగ్ర సావరాలని తుక్కు చేసిన తర్వాత దాంట్లో ఎఫెక్ట్ అయినటువంటి ఎవరైతే చచ్చిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాని మరణం పొందిరు అని చెప్పేసి కూడా మనకి పత్రిక ప్రకటనలో వాళ్ళు వేసుకున్న పరిస్థితి ఉంది. దాంట్లో కూడా ఎవరైతే ఉగ్రవాదుల అంత్యక్రియల్ని కూడా ఎంత దారుణంగా వేసిరు అంటే నిజంగా అసలు వాళ్ళకి సిగ్గుండాలండి. ప్రభుత్వ లాంఛనాలతో వాళ్ళు ఈ అంత్యక్రియలు అయితే చేశారు అని చెప్పేసి మనకి క్లియర్ కట్గా వీడియోస్ కూడా రావడం జరిగింది. అంటే మేము ఒకటే, ఆడు ఉగ్రవాది కానీ వాడు ఎవడైనా కానీ మేమంతా ఒకటే అన్నట్టు వాళ్ళ ఒక సిద్ధాంతం అయితే క్లియర్ కట్గా మనకు బయటకు తెలిసింది. సో ఇవాళ ఎవడైతే హఫీజ్ సయ్యద్ సో మోస్ట్ వాంటెడ్ సో వాడు అదే మాట్లాడిందంటే ఇలా ఒక ఆర్మీ యూనిఫామ్లో ఉండి ఇలా అయినా కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా ఏమైనా కాళ్ళ బేరాలకు వచ్చి మరి మీ కాళ్ళు మొత్తం మా సింధు జలాల్ని ఇడురిరా బాబు మా వాళ్ళు చచ్చిపోయేటట్టున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళకి ఒక పశ్చాత్తాపం లేదు. అంటే ఎంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అటు ఉగ్రవాదులు అంతే, ఇక్కడ ఆర్మీ అధికారులు అంతే, ప్రతి ఒక్కరు అంతే. నిజంగా బాధాకరం ఇది. ఇంకొక స్టేట్మెంట్ కూడా రావడం జరిగింది, ఈ సింధు జలాల్ని ఇంతే మనం రద్దు చేసి ఇంతే మనము ఆ పాకిస్తాన్కి వాటర్ ఇవ్వకపోతే అక్కడ ఉన్నటువంటి 16,000 మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు
పూర్తిగా వాళ్ళు చనిపోతారు ఇంకొక 2 రోజులలో అని చెప్పేసి మనకి కొన్ని రిపోర్ట్స్ అయితే రావడం జరుగుతూ ఉంది. మెడికల్ ఎమర్జెన్సీ ఇప్పటికే అక్కడ కావాల్సి ఉన్న పరిస్థితి ఉంది. కాకపోతే అక్కడ ఎలాంటి చర్యలకి ప్రతి చర్యలు ఉంటాయి అనే దానిపైన అయితే చాలా మంది ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళ వైఖరి మారలేదు. ఇప్పటికి ఇంత ఇంత చావు దెబ్బ కొట్టినా కూడా వాళ్ళకి ఇంకా సిగ్గు రాలేదంటే ఇంకా అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో ఆ సివిలియన్స్ని కూడా వాళ్ళు ఉసిగొల్పుతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ సివిలియన్స్ని చాలా మందిని ఉసిగొల్పుతా ఉన్నారు. భారత్ పైన విషం కక్కే పరిస్థితి చేస్తున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో క్లియర్ కట్గా మరి ఎలాంటి చర్యలు ఉంటాయి అనే దానిపైన చాలా మంది ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. దీంట్లో ఎవరైతే హఫీజ్ సయ్యద్ గురించి కూడా కొన్ని వార్తలు రావడం జరుగుతూ ఉంది. గత కొన్ని రోజులుగా హఫీజ్ సయ్యద్ కనిపించడం లేదు, అసలు ఎక్కడికి వెళ్ళిపోయిండో కూడా తెలియదు అని చెప్పేసి మనకు కొన్ని రావడం జరుగుతూ ఉంది. సో దీంట్లో బిష్ణవ్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసింది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. పంజాబ్ నుంచి వాళ్ళు పాకిస్తాన్ సరిహద్దుల్లోకి వెళ్ళిరు. మరి అక్కడ ఏమైనా జరుగుతుందా అనే దానిపైన కూడా చాలా మంది ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మరి భారత్ సైన్యం చేయలేని పని మరి బిష్ణవ్ గ్యాంగ్ ఏమైనా చేస్తుందా అనే దానిపైన కూడా చాలా మంది ఇవాళ ఎదురు చూసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒకటే కోరుకుంటా ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ చంపినా లేకపోతే భారత్ చంపినా కూడా ఇదంతా కూడా భారత్కే ఈ ఘనత అనేది వస్తుంది. కాబట్టి ఎవరు చంపితేంది ఖచ్చితంగా అట్లాంటి మట్టు పెట్టాలనే ఒక లక్ష్యంతో ప్రతి ఒక్క భారతీయుడి ఇలా గన్లు పట్టుకొని ఇలా మేము రెడీ ఉన్నాం, మీరు మాకు ఒక్క పిలుపునియండి, ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్క ఇద్దరు రండి అని చెప్పేసి అంటే ఒక్కొక్క ఇద్దరు కాదు, మా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వచ్చి బార్డర్ మీద నిలబడతామని చెప్పేసి ఇట్లాంటి వీడియోలు కూడా మనకి బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. సో ఏది ఏమైనప్పటికీ సో ఇట్లాంటి కారు కూతలు కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఖచ్చితంగా యాక్షన్కి రియాక్షన్ ఉన్నట్టు. ఎందుకంటే ఒక ఉగ్రవాది అనడం వేరు, దాంతోపాటు ఒక ఆర్మీ యూనిఫామ్లో ఉండి మీ శ్వాస ఆపేస్తామని చెప్పేసి అంటే వాళ్ళు ఎవరిని చూసుకొని ఇదంతా కూడా వాళ్ళు రెచ్చిపోతా ఉన్నారు అనే దానిపైన మనం మాట్లాడుకోవాలి. చాలామంది చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళకి ఏం అర్థమైతలేదు కాబట్టి ఇట్లాంటి పిచ్చి కూతలు కూస్తూ ఉన్నారు. ఇలా ఇట్లా మాట్లాడితేనన్నా మరి భారత్ భయపడుతుంది అని చెప్పేసి, భారత్ను తలకిందులుగా తపస్సు చేసినా మీ బెదిరింపులకు భయపడదు అని చెప్పేసి ఇలా చిన్న పిల్లగాని అడిగినా కూడా అదే చెప్తాడు. సో ఏది ఏమైనప్పటికీ ఇట్లాంటి కారు కూతలు కూయడం అనేది నిజంగా ఇది ఇంకా విద్వేషాలని రెచ్చగొట్టడమే. ఇలా పాకిస్తాన్ పరిస్థితి ఎలా దారుణంగా ఉంది. ఇంకోసారి భారత్ని కానీ ఇట్లా టార్గెట్ చేసిర్రు అంటే మాత్రం ప్రపంచ మ్యాప్లో నుంచి మీ కంట్రీ లేకుండా చేసామని చెప్పేసి కూడా ఎవరైతే మనకి రాజ్నాథ్ సింగ్ కావచ్చు, దాంతోపాటు మోదీ గారు కూడా ఇవాళ చెప్పిన పరిస్థితి ఉంది. సో మరి అది త్వరలోనే ఉందా, మరి ముహూర్తం ఏమైనా పెట్టిరా? ఎందుకంటే పహల్గామ్ దుర్ఘటన జరిగిన తర్వాత ఒక ముహూర్తం పెట్టి టైం ఇచ్చి మరి ఖచ్చితంగా పాయింట్ బ్లాక్లో ఎలా అయితే మనం పెట్టి వేసామో అట్లా ముహూర్తం చూసి మరి ఇట్లా చేయడము అంటే మనం ప్రతిదీ చెప్పి చేసినాం. వాళ్ళు దొంగ దెబ్బ తీసారు కానీ మనం ప్రతిదీ చెప్పి చేయంగా కూడా వాళ్ళు దీన్ని ఎదుర్కోలేకపోతున్నారు. అంటే ఒకసారి ఆలోచించుకొని భారత్ పవర్ ఏంది, పాకిస్తాన్ పవర్ ఏంది. సో ఏదేమైనప్పటికీ దీంట్లో క్లియర్ కట్గా పాకిస్తాన్ ఆర్మీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా దుమారం రేగుతా ఉన్నాయని చెప్పుకోవాలా. రెస్పెక్ట్ అనేది పూర్తిగా పోయింది అని చెప్పేసి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా.